నంద్యాలలోని 10 క్లస్టర్లలో రెండో రోజు మహానాడు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యకర్తల అంకితభావమే పార్టీకి శ్రీరామ రక్ష అని మంత్రి కొనియాడారు. ఇదే ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎందుకంటే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి నేను తెలుగువాణ్ణి అని గర్వంగా చెప్పుకోగలిగినట్టు మనం తలెత్తుకొని నిలబడగలిగేటట్టు చేసిన మహోన్నత వ్యక్తి ఆయన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక సినిమా హీరోగా నవరస సార్వభౌమగా అతనికి బిరుదు ఉంది. నిజంగా ఊడుగా అటువంటి వ్యక్తి జయంతిని ఈ రోజు మనం తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు జరుపుకుంటున్నాం. ఈ రోజు 44వ మహానాడు జరుపుకుంటున్నాం. 103వ ఎన్టీఆర్ జయంతిని కూడా జరుపుకుంటున్నాం. అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక ట్రెండ్ సెటర్. ఆయన ఆంధ్రప్రదేశ్ కే ఒక ట్రెండ్ సెటర్ నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే